హ్యాట్స్ ఆఫ్ ఇండిగో. ప్రతి ఒక్కరూ ఇండిగోను మెచ్చుకోవాలి. ఒక రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా, కానీ ఇక్కడ తిట్టుకోవాల్సింది మోడీని, మోడీ ప్రభుత్వాన్ని. जो सामान्य व्यक्ति हवाई चप्पल पहन करके घूमता है वो मुझे हवाई जहाज में दिखना चाहिए, ये मेरा सपना है. హవాయి చెప్పులు వేసుకునే వాళ్ళు కూడా విమానాల్లో వెళ్ళారన్నారు. ఒక్కసారి ప్రైజులు చూడండి సార్. ఇండిగో దెబ్బకు ప్రైజులు ఎలా పెరిగిపోయినా. ఇండిగో మీరు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు తుంగలో దొక్కింది. అవసరం లేదు, మీ నిబంధనలు మేము పాటించమని చెప్పింది. ఎందుకంటే ఇండిగో అనేది ప్రైవేట్ సంస్థ. వాళ్ళు మీ కేంద్రం తెచ్చిన ప్రతిదాన్ని అంగీకరించాలని లేదు. ఎందుకంటే అది మీరు చేసుకున్న తప్పు. ఎయిర్ ఇండియా, ఇండిగో ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఏం కావుగా, ప్రైవేట్ సంస్థలు. వాళ్ళు నువ్వు చెప్పినట్టు ఎందుకంటారు? ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తీసుకెళ్లి ప్రైవేట్ వ్యాపారుల చేతిలో పెడితే వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు. ఆర్టీసీ బస్ స్టాండ్ కంటే దారుణంగా అయిపోయింది పరిస్థితి ఎయిర్పోర్ట్లలో. కూర్చోడానికి కాదు కదా, కాలు పెట్టడానికి కూడా జాగ లేకుండా పోయింది. ఎవరి వల్ల. ఇక్కడ ఇంకొక విషయం కూడా జరగబోతుందని అనుమానంగా ఉంది. అదేంటంటే ఇండిగో క్రెడిబిలిటీని దెబ్బతీసి ఏ అదాని అంబానీకో ఇంకో ఎయిర్లైన్ అనేది తెచ్చి వాళ్లకు అంటగట్టే ప్రయత్నం కూడా చేయబోతుందనే అనుమానం పక్కా ఉంది. మన మోడీ గారు చేసేటి అన్ని ఇవే పనులు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి. తీసుకెళ్లి గవర్నమెంట్ వ్యవస్థలు అన్నిట్లని ప్రైవేట్ చేతిలో పెట్టాలి. అన్ని పెట్టారు. రేపొద్దున ఇదే పరిస్థితి వస్తుంది. దేశమంతా ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు అన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టిరు. రేపొద్దున వాడు కూర్చోమంటే కూర్చోలే, లేవమంటే లేవాలి. ఇప్పుడు ఇండిగో చేసినట్టు మోడీ చేసేదంతా దేశ జనాన్ని ఇబ్బంది పెట్టడమే తప్ప ఏం ఉండదు. ఆయన తెచ్చేటి అన్ని ఇవే ఉంటాయి. నిబంధన తెస్తాడు, నోట్ల రద్దు నిబంధన తెచ్చాడు, రోడ్డు మీద అంతా జనాలు బారులు తీరేళ్ళు. దాని తర్వాత రైతు చట్టాలు తెచ్చాడు, రైతులందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు కొత్త రోడ్డు. దానివల్ల చూస్తున్నారు కదా ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు అయితే గర్భిణీలు, డెలివరీకి వెళ్లాల్సిన వాళ్ళు, కొందరు చిన్న ఎంత మందిని ఇబ్బంది పెడతారు సార్. మీరు తెచ్చే అడ్డగోలు సంస్కరణలు అవి ఎవరికి ఉపయోగమో తెలియదు, కానీ మీకైతే పక్కా ఉపయోగం. ఎందుకంటే మీరు ఎవరికో లాభం చేయాలని చేస్తారు, ఇది దేశానికి లాభం చేయాలని అస్సలు చేయరు మీరు. ఎందుకంటే ఆ సంస్థల క్రెడిబిలిటీ దెబ్బతీసిన తర్వాత మీకు నచ్చిన వాళ్ళకు మీరు ఇచ్చేసుకుంటారు. అదే కదా మీరు ఇండిగో చేసింది. ముమ్మాటికి తప్పే అయినా వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఆలోచిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం సోయితో ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థ అనేది విమాన సంస్థలలో ప్రభుత్వ రంగ సంస్థ ఉండాలి. ఉన్నదాన్ని కూడా ఊడవీకి టాటాకు అమ్మేసిరు ఎయిర్ ఇండియాని. అప్పుడు ఎవరు వింటారు? ఎవరు వినరు. పెహల్గామ్ లో దాడి జరిగినప్పుడు ఇదే ఇండిగో, ఎయిర్ ఇండియా విపరీతంగా ప్రైజులు పెంచాయి. అప్పుడే వీళ్ళను కట్టడి చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? రాదు. నీ చేతిలో ఉన్నదాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ